దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 4వ శనివారం. నేటి సువిశేష పఠనం యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53వ వచనం వరకు. యేసును గూర్చి భేదాభిప్రాయములు అను అంశంపై నేడు ధ్యానిద్దాం. ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు బోధనల పట్ల ప్రజల్లో ఏర్పడిన భిన్న అభిప్రాయాలను, ఆయనను పట్టుకోవటానికి పరిసయ్యులు చేసిన ప్రయత్నాలను నేటి సువిశేష పఠనం వివరిస్తుంది. పర్ణశాలల పండుగ చివరి రోజు ప్రధానమైనది. యేసు యెరూషలేమునకు వచ్చినప్పటి నుండి ఆయనను బంధింప యూద నాయకులు ప్రయత్నించుచున్నారు. అయినప్పటికీ యేసు అధికారముతో దేవాలయంలో బోధించారు. చివరి రోజున యేసు జీవజలముల ప్రవాహముల గురించి అనగా పవిత్రాత్మ గురించి ఆయన బోధించారు. ప్రభు అన్నారు, ఎవడైనా దప్పిక కొన్నచో నా దగ్గరకు వచ్చునుగాక, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక, నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభు పలికారు. ఆయన బోధనలను విని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త, క్రీస్తు అని చెప్పుకున్నారు. ఆయనను బంధించుటకై పంపబడిన అధికారులు, బంట్రౌతులు కూడా ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని చెప్పి ఉన్నారు. యేసు బోధనలను విని వారు దిగ్భ్రాంతి చెందారు. అందుకే ఆయనను వారు బంధించలేకపోయారు. అయితే అధికారులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసును, ఆయన బోధనలను విశ్వసించలేదు, ధిక్కారముతో ప్రవర్తించారు. ఈ విధముగా ఆయనను గూర్చి జనసమూహంలో భేదాభిప్రాయాలు కలిగాయి. యేసు ఒక్కరే, కానీ వేరువేరు అభిప్రాయాలు. ఎందుకంటే ఆయనను చూసే దృక్పథం వేరుగా ఉంది కాబట్టి. ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసును మెస్సయ్యగా అంగీకరించకపోవటానికి ప్రధాన కారణం మెస్సయ్య దావీదు వంశంలో బెత్లెహేము నుండి వస్తారని భావించారు. ఇది సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలపై ఆధారపడి ఉంది. నతనయేలు కూడా నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని ఫిలిప్పును ప్రశ్నించాడు. వాస్తవానికి యేసు ప్రభు ఏమన్నారంటే, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపిన వారు సత్యస్వరూపులు, ఆయనను మీరు ఎరుగరు అని ఎలుగెత్తి చెప్పారు. అయినను పరిసయ్యులు యేసును విశ్వసించలేదు. ఆయనను చంపటానికి తీవ్రముగా ప్రయత్నాలు చేశారు. నేడు కూడా యేసు గురించి భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. ఈ రోజుల్లో కూడా యేసును నమ్మేవారు, యేసును సందేహించేవారు ఉన్నారు. యేసు మాటలు ప్రజలను ఆకర్షించాయి. ఆయన మాటల్లో ప్రత్యేకమైన శక్తి ఉంది. పరిసయ్యులు తమ అధికారాన్ని, జ్ఞానాన్ని బట్టి గర్వపడ్డారు. ఇది వారిని యేసును విశ్వసించకుండా అడ్డుకుంది. యేసు గురించి వాదనలు జరిగినప్పటికీ యేసు దేవుని కుమారుడు అని చెప్పే సత్యం మాత్రం ఎప్పటికీ కలకాలము నిలిచి ఉంటుంది అని మనందరం కూడా గ్రహించాలి, దానిని విశ్వసించాలి. యేసు నిజముగా సజీవ దేవుని కుమారుడు. ఆయనను విశ్వసించువారు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఆయనతో సజీవులవుతారు. ఆయనను నిరాకరించువారు దేవుని తీర్పునకు, ఖండనకు గురి అవుతారు. సువార్తలను చదవడం, ధ్యానించడం ద్వారా మనం క్రీస్తును, ఆయన జీవితము, బోధనలను గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. యేసు నా రక్షకుడని మరి నీవు విశ్వసిస్తూ ఉన్నావా? యేసు కొరకు సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన సువార్తను ప్రకటించటానికి, సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? సువార్త విలువల ప్రకారం జీవించటానికి, పాటించటానికి నీవు సిద్ధముగా ఉన్నావా అని ఈరోజు ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.